హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. ఎప్పటి లెక్కన ఈ వారం కూడా మనం చిలుపూరు సంతకి అయితే వచ్చినాం అనమాట. సో ప్రతి సండే రోజు మనకైతే ఈ అంగడి జరుగుతుంది అనమాట, గేదెల సంత మార్కెట్ జరుగుతుంది. సో ఈ వారం ఎట్లా వచ్చినాయి ఏందని చెప్పేసి వాటి ప్రైస్ ఏంది, ఎట్లా జరిగింది సంత అనేది పూర్తి వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇట్లనే సపోర్ట్ చేయండి, ఛానల్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తం చూపిస్తారు సంత ఎట్లా జరుగుతుంది అనేది. సో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గేదె వచ్చేసి 75,000 చెప్పిండు. యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే 74,000 చెప్పిండు. 74,000కి సేల్ అయిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలనే దీన్ని మళ్ళీ 75,000కి సేల్ చేయడం జరిగింది అనమాట. అంటే 1000 రూపీస్ డిఫరెన్స్లో మీకు 2 నిమిషాల్లో వీళ్ళైతే సేల్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, 74,000 చెప్పి ఒక అతను సేల్ చేసిండు. మళ్ళీ దాన్నే ఇంకో అతను ఏం చేసిండు, కొన్న అతను మళ్ళీ ఇంకోవరికి 75,000కి సేల్ చేసిండు. అంటే 1000 రూపీస్ డిఫరెన్స్ అనమాట. చూసుకోవచ్చు గేదె పర్సనాలిటీ అండ్ క్వాలిటీ కూడా. ఎవరో అడిగిరు అదే 70 నుంచి తెచ్చుకోమంటాను. 80 లోపల కావాలన్నాడు, 80 లోపల కావాలన్నాడు. ఫుల్లా అడిగేసాను నేను. సో ప్రెజెంట్ అయితే సంత విషయానికి వస్తే చాలా మంచిగా వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కౌంట్ చేస్తే దాదాపు 24 గేదెలు వచ్చినాయి అన్నమాట. దాదాపు దాంట్లో 24 గేదెలు వచ్చినాయి. అండ్ దీంట్లో ఇది ఒక్క ఆవు వచ్చింది అనమాట. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఒకటే ఆవు, అది కూడా తల్లి దూడే అనమాట. సో ఈ ఆవు ప్రైస్ ఏందని మనం అనుకోలేదు. సో నేను రాగానే దాన్ని తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఇంతకీ ఏందని చెప్పలేదు. సో మొత్తానికైతే అది విషయం. సో సంత విషయానికి వస్తే చాలా మంచిగా వచ్చినాయి గేదెలు ఈసారి. సుడి వచ్చినాయి, అంటే ప్రెగ్నెంట్ వచ్చినాయి, అండ్ ఆల్సో ఆల్రెడీ డెలివరీ అయిన గేదెలు కూడా వచ్చినాయి అనమాట. ఒక 2-3 డేస్ డిఫరెన్స్ తోటి చాలా మంచి పర్సనాలిటీ వచ్చినాయి. చూడొచ్చు ఇక్కడ వరుసగా దాదాపు ఒక 8 గేదెలు ఉండొచ్చు. చూపిస్తే మీరు చూడండి ఎన్ని ఉన్నాయో అనేది. సో క్వాలిటీ కూడా ఎట్లున్నాయో చూసుకోవచ్చు. మంచి మంచి పర్సనాలిటీ. అంటే దీంట్లో సెకండ్ లాక్టేషనే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫస్ట్ లాక్టేషన్ కన్నా సెకండ్ లాక్టేషన్ గేదెలే ఎక్కువ ఉన్నాయి. చూసుకోవచ్చు ఎన్ని గేదెలు వచ్చినాయి. ఆల్రెడీ అన్నీ డెలివరీ అయిపోయినాయి అనమాట ఇవి. చూడండి, సో మొత్తం మీకు అంటే నేను ఒక హైట్లో ఉండి చూపిస్తున్నా సంత అనేది ఎట్లుందని చెప్పేసి. సో చూసుకోవచ్చు ఎన్ని గేదెలు వచ్చినాయి, సంత అనేది ఎంత బిజీగా ఉందనేది. సో ఇక్కడ కొంటూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు అనమాట. అంత మంచి క్వాలిటీ వచ్చినాయి, అంత పబ్లిక్ కూడా వచ్చింది అనమాట, కొన్నికి కానీ అమ్మనికి కానీ. చూసుకోవచ్చు, మీకు పైనుంచి చూపిస్తుంటే మీకు సంత మొత్తం కనబడుతుంది ఎన్ని గేదెలు వచ్చినాయి, ఎట్లా బిజీ ఉన్నది అనేది. సో కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. సో ఈ వారం సంత విషయానికి వస్తే చాలా మంచిగా వచ్చినాయి అనమాట. గేదెలే కానీ వాటి దూడలే కానీ సంత మాత్రం చాలా మంచిగా జరిగింది. పోయిన వీక్ అయితే అంత లేదు. సో చూసుకోవచ్చు, ఈ గేదె వచ్చేసి సేల్ చేసింది అనమాట 90,000కి. తెలుసురా రెండో అవుతాం. సో ఈ వారం అయితే మంచిగా వచ్చినాయి అనమాట గేదెలు. నిజంగా చెప్పాలని చాలా మంచిగా వచ్చినాయి. సేల్ అండ్ అంటే అమ్మడం కూడా కొనడం కూడా చాలా మంచిగా జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు తీసుకున్నారా అమ్మా? ఇది తీసుకున్నారా? ఎంత చెప్పింది? 80. మీకెంత అంటే ఎంత పడ్డా? మీకు 80 పడ్డా? నచ్చిందా గేదె? మంచిగా ఉన్నదా? పిల్ల 1,00,000 రూపాయలు చెప్పండి. ఓకే. పాలు 6 ఇస్తాను. చూసుకోవచ్చు.
లక్ష చెప్పి 9,000 అయితే క్లోజ్ చేసింది అనమాట ఇది. వాళ్ళు తీసుకున్నారు. సో చూసారు కదా. సో ఎవరైనా సరే ప్రైస్ అనేది చెప్తారు, దాన్ని మనం మాట్లాడి చెక్ చేసుకొని ఎంత అనేది మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే తగ్గుతుంది తప్పకుండా. సో స్టార్టింగ్ చెప్పిన ప్రైస్ అనేది ఎండింగ్లో ఉండదు. సో మనం మాట్లాడే విధానం బట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.